ఏసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా పూజింతునావు పూజారుడా భజింతునావు భవదేవుడా నిన్ను పూజింతునావు పూజారుడా భజింతునావు భవదేవుడా
యేసయ్యానికి వందనాలు. అది తీసి ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ఈ రాత్రి వేళ సమయంలో మీరు మాతో మాట్లాడండి అంటూ హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో నవీన్ ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, రాజురాజా, ప్రభుల ప్రభా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ కొందనంలో స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు కంటికి రెప్పలే కాచి కాపాడిన తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా, నా మాట ద్వారా ద్వారా నత్త ద్వారా కొడుకుల ద్వారా మీకు పాపం చేసిన నాయన తండ్రి ప్రభా, క్షమించిన విధానాన్ని బట్టి నాయన తండ్రి ప్రభా, మీ రెక్కల చాటున తండ్రి ప్రభా నన్ను మీరు తండ్రి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీ కొందనంలో స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. దేవా, మా పాపం చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగానైనా తండ్రి ప్రభా, నీ అమూల్యమైన తండ్రి కృపతో నా తండ్రి ప్రభా నీ రక్తాన్ని చిందించిన తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా నీ చివరి రక్త బొట్టు వరకు నాయన తండ్రి నా కొరకే మా కొరకే మీరు కాచినందుకే తండ్రి ప్రభా, వెలపెట్టిన తండ్రి ప్రభా, నన్ను మమ్మల్ని మీరు కొన్నందుకే తండ్రి మీ కొందనంలో స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా, ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేయడానికి నాయన తండ్రి ప్రభా, ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించినందుకే మీ కొందరంలో స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. దేవా తండ్రి, కుటుంబం ద్వారా నాయన తండ్రి ప్రభా అనేకులకు నీ రక్షణ స్వార్థ తండ్రి వినిపించబడబోతుండగా నాయన తండ్రి ప్రభా, వినగలిచిను గ్రహించుకునే హృదయాన్ని తండ్రి మీరే దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. దేవా, ఆకాశమందు ఆశీర్వమైన గొప్ప తండ్రి, దయచేసి మా ప్రార్థనలు ఆలకించండి నాయన తండ్రి ప్రభా. దేవా, మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరున్నారు నాయన తండ్రి ప్రభా, మీరు ఆదుకోకపోతే మమ్మల్ని ఆదుకునేవారు ఎవరున్నారు నాయన తండ్రి ప్రభా, మీరు లేవనెత్తకపోతే మమ్మల్ని ఆదరించేవారు ఎవరున్నారు నాయన తండ్రి ప్రభా. దేవా, మనుషులు నమ్మి తండ్రి ప్రభా మేము మోసపోయాం నాయన తండ్రి ప్రభా. నేను మనుషులు నమ్ముకున్న కంటే నేను యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను ధర నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు సెలవిచ్చారు కదా నాయన తండ్రి ప్రభా. దేవా తండ్రి, జీవ జలప ఊటనైనా నిన్ను విడిచిపెట్టినైనా నీళ్లు నిల్వని తొట్లను మేము తొలిపించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. నిజమైన శాంతిని, సమాధానాన్ని, ప్రేమను విడిచిపెట్టిన తండ్రి ప్రభా, ఈ లోకపు మాలిన్యమైన ప్రేమ కోసం వెంపలాడుతున్నాం నాయన తండ్రి ప్రభా. ఎడార్లు ఎండమాయ కోసం పరిగెత్తినట్టు నాయన తండ్రి ప్రభా, నేను తండ్రి మా దాహం తీరక నేనైనా తండ్రి ప్రభా, మేము పరిగెడతా ఉన్నాం నాయన తండ్రి ప్రభా. దేవా, మా పాపముల చేత మాకు కలిగిన గాయములు, దెబ్బలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాను నేను. అవి తండ్రి ప్రభా నేను తండ్రి తైలం పుయ్యబడలేదు, మెత్తన చేయబడలేదు, నేను కట్లు కట్టబడలేదు నాయన తండ్రి ప్రభా. నేను వ్యర్థమైన తండ్రి ప్రభా, నేను వాసనతో నాయన తండ్రి దినమిల్లా స్రవిస్తా ఉన్నాను నాయన తండ్రి ప్రభా. దేవా, మా గాయాలు కట్టండి నాయన తండ్రి ప్రభా. దేవా, మాకు బ్రతుకునివ్వండి నాయన తండ్రి ప్రభా, మమ్మల్ని బ్రతికింపండి నాయన తండ్రి ప్రభా. పేరుకు మాత్రమే బ్రతుకుతున్నాం నాయన తండ్రి ప్రభా. నేను మీ కార్యములు కానీ తండ్రి ప్రభా, నేను మీ రాజ్య సువార్తను కానీ తండ్రి ప్రభా మేము చేయవలసినంతగా చెయ్యట్లేదు నాయన తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా, అన్యజనులు చేస్తున్నంత భక్తి కూడా మేము చెయ్యట్లేదు నాయన తండ్రి ప్రభా. దేవా, ఇక నాయన తండ్రి ప్రభా మారు మనసు రక్షణ తెచ్చుకొని నాయన తండ్రి ప్రభా, నేను తండ్రి ప్రభా నీ రాజ్య సువార్తలో నాయన తండ్రి ప్రభా మేము ఎల్లప్పుడూ లాగిన మీరే సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. వాతావరణాన్ని కరెంటు మీ ఆధీనంలోనికి తీసుకునేది తండ్రి ప్రభా. దేవా, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క అంధకార దురాత్మ చీక శక్తులన్నింటినీ యేసు నామములో లయపరచండి నాయన. ప్రతి ఒక్క వ్యభిచార పాత్మని యేసు నామములో లయపరచండి నాయన తండ్రి ప్రభా. ప్రతి ఒక్క మద్యపాన పాత్మని యేసు నామములో లయపరచండి నాయన తండ్రి ప్రభా. సజీవుడమైన దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నాయన తండ్రి ప్రభా. దేవా, మీరే సజీవుడ, ప్రతి ఒక్క మోకాలు యేసు నామములో వంచబడాలి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క నోరు మీ స్తుతిని ప్రచురపరచబడాలి నాయన తండ్రి ప్రభా. మీరే సహాయాన్ని దయచేయండి నా దేవా. కఠినమైన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు బద్దలు కొట్టండి నాయన తండ్రి ప్రభా. నీ వాక్యంతో నాయన తండ్రి ప్రభా, నీ పరలోకపు సంతోషంతో, సమాధానంతో ప్రతి ఒక్క హృదయం నింపబడులాగిన మీరే సహాయాన్ని దయచేయమని, కృపను చూపించమని దేవా. వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి ఒట్టి హృదయాలతో ఇక్కడ నుండి వెళ్ళకుండా నాయన తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని, నిన్ను తండ్రి ప్రభా, నీ వెలుగును తండ్రి తమ హృదయాలు తండ్రి వాళ్ళ జీవితాలకు, వాళ్ళ గృహాలకు తండ్రి ప్రభా మోసుకొని పోలాగున మీరే సహాయాన్ని దయచేయమని, కృపను చూపించమని ఈ మైక్ సిస్టమ్ ద్వారా వింటున్న తండ్రి ప్రభా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నానైనా. నీ నిమిత్తమై సిగ్గుపడకనైనా తండ్రి ధైర్యంతోనైనా తండ్రి ప్రభా, నీ కొరకు తండ్రి ప్రభా నిలబడే గొప్ప కృపను, భాగ్యాన్ని మాకు దయచేయమని నాయన తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా, మరొకసారి నైనా నీ సేవకు నిలబడి తండ్రి ప్రభా నీ మాటలు విత్తబోతుండగా తండ్రి ప్రభా మంచి నేలగా మా అందరి హృదయాలు మీరు చెయ్యని నైనా మార్చండి నాయన తండ్రి ప్రభా. మన్నపు మా తండ్రి వాకిల కిటికీలు ఎక్కుతున్నాను నాయన తండ్రి ప్రభా. తండ్రి ప్రభా మేము చచ్చిన వారి వల్ల పడి ఉన్నాం నాయన తండ్రి ప్రభా. అయ్యో కొరాజినా
అయ్యో బెస్ట్ అయిదా మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సిదోన పట్టణంలో చేయబడితే అవి నేటికి మారుమనసు పొంది గొన్నపట్ట కట్టుకుని మారుమనసు పొందుతాయని మీరు సెలవిచ్చారు కదా తండ్రి ప్రభా. దేవా ఎన్ని అద్భుతములు ఎన్ని ఆశ్చర్యకార్యములు చేసినను తండ్రి ప్రభా. మాకు దేవుడెవడు, మా పెదవులు మావి, మా నోటితో మేము సంపాదించుకుంటాము సాధించుకుంటామని తండ్రి ప్రభా విర్రవేగుతున్న గర్విష్ఠులను ప్రతి ఒక్కరిని తండ్రి మీరు మార్చమని సహాయాన్ని దయచేయమని తండ్రి ప్రభా. మీరే సజ్జుడైన దేవుడు అని సత్యవంతుడైన దేవుడు అని తండ్రి ప్రభా. ఇక్కడున్న సమస్త జనాంగానికి తండ్రి ప్రభా మీరు నిరూపించమని సహాయాన్ని దయచేయమని కృపను చూపించమని నా ఎదుట నా పాపం ఎక్కడ నిలబడి కాకుండా మీరు సహాయాన్ని దయచండి. నేను ఎక్కడ మీ పనులు కట్టుబండగా ఉండకుండా తండ్రి మీరే సహాయాన్ని దయచేయమని కృపను చూపించమని సహాయం దయచేయమని. దేవా మా ప్రార్థనలు ఇంతటితో ఆగిపోకుండా తండ్రి ప్రభా నీ పరలోక సన్నిధిని చేరుకున్నామని తండ్రి ప్రభా. నేను తండ్రి దినమెల్లా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యాన్ని గైకొని తండ్రి ప్రభా నీ మార్గంలో నుంచి గొప్ప కృపణ భాగ్యాన్ని మాకు మీరు తప్పక దయచేయమని. నేను తండ్రి పెంట కుప్పల మీద నుండి భేదం లేవనెత్తని మీరు సెలవిచ్చారు కదా నాయన తండ్రి ప్రభా. ఎంతమంది అయితే తండ్రి అప్పుల బాధలతో నాయన తండ్రి ఆర్థిక విషయాలతో తండ్రి ప్రభా కుటుంబ సమస్య తండ్రి ప్రభా పోరాడుతున్నారని ఆయన తండ్రి ప్రభా. ప్రతి ఒక్క భారము మీరు మొయ్యమని తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బాధ్యతను తండ్రి మీరు మొయ్యమని తండ్రి ప్రభా. నేను మీరు తీర్చి సహాయాన్ని దయచేయమని కృపను చూపించమని. ఈ చిన్న ప్రార్థన తప్పులంటే క్షమించమని సహాయాన్ని దయచేయమని. కరుణగల శక్తిగల బలవంతుడు భాగ్యవంతుడు సర్వోన్నతుడు సజీవుడైన యేసు నామంలో పావనుడు అతి పరిశుద్ధుడు సమస్తము సాధ్యం చేయగల సర్వోన్నతమైన శక్తి గల నామంలో అతి వినంగా అడి వేడుకుని పొందుకుని నాము తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు చెందును గాక. త్వరగా రానయ్యున్న యేసయ్య నామములో గొప్ప కార్యములు రాత్రి వేళ సమయంలో జరుగును గాక. అంధకార చీకటి శక్తుల దుష్ట శక్తుల అధికారంతో బంధించబడిన వారు గొప్ప విడుదల పొందుదురు కాక. నజరేయుడైన యేసయ్య జీవము కలిగిన నామములో గొప్ప సువార్త ఈరోజు ప్రతి ఒక్కరు అంగీకరించి ప్రభువును చేర్చుకుందురు గాక. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక సువార్త పట్టణములో నుండి కొన్ని మాటలు చదువుదాం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వాక్యం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడిండిట చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ రాత్రి వేళ సమయంలో బెతెస్దా కోనేటి దగ్గర జరిగినటువంటి ఒక చక్కని సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఆ బెతెస్దా కోనేటిలో దేవుడు తన దూతను పంపించి నీళ్లు కదిలింపచేస్తున్నప్పుడు, నీళ్లు కదులుతూ ఉన్నప్పుడు ఎవరు అందులో దిగుతారో ఎట్టి రోగస్తులైనా బాగుపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ నీళ్లు కదులుతున్నప్పుడు బాగుపడుతున్నారు. అయితే 38 ఏళ్ళైందంట ఒక వ్యాధి కలిగిన మనుషుడు అక్కడ ఉన్నాడు. అయితే అతనికి ఎవరు సహాయం చేసేవారు లేరని ఆ స్థితిలోనే ఉండగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడంటే పడిపోయిన అతని దగ్గరికి వచ్చాడు. సభలో దేవుని నామని మహిమపడతాం. పడిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఈ రోజులో నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా? నువ్వు పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నావా? నువ్వు మోక్షం సంపాదించాలనుకుంటున్నావా? అయితే నేను ప్రకటిస్తున్న ప్రభు
నీకు స్వస్థతనిచ్చి నిన్ను రక్షించి నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ ఉంది. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన పరలోక రాజ్యం చేరుస్తాడు. యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు. ఆయన మార్గమై ఉన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ప్రకటించిన దేవుడు. దేవునికి స్తోత్రం. దైవ కుమారుడికి లోకానికి దిగి వచ్చి నీకోసము నా కోసం తన విలువైన రక్తాన్ని మన కోసం చిందించాడు. ప్రజలందరి కోసం, ప్రజలు తన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధుడైన ప్రభుని అంగీకరించి ప్రభు రాజ్యంలో చేర్చబడాలని ప్రభు ప్రజలందరి కోసం మరణించాడు. చప్పుడు దేవుని నామని మహింపడతాం. బిగ్గరగా 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దయ కలిగిన వాడని, ఆయన కరుణ కలిగిన వాడని, ఆయన కృప కలిగిన వాడని మనం ఎన్నోసార్లు వింటూ వచ్చినాం. నిజంగా పడి ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రభు రావటం, అతనిని నీ పరుపెత్తుకొని లేచి నడవమనటం మనం విన్నాం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ప్రభు నీతో పిలుస్తున్నాడు. నువ్వు ప్రభు కొరకు లేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ పాపములో మరణం ఉంది. ఆ మరణం నుండి తప్పించడానికి ప్రభు వచ్చాడు. ఈరోజు అన్ని రోగముల కన్నా భయంకరమైన రోగమే ఏదైనా ఉంది అంటే అది పాపం అనే రోగమే. ఆ రోగము నుండి విడిపించడం కోసం ప్రభు వచ్చాడు. అన్ని రోగాలకు వైద్యులు ఉన్నారు, కానీ పాపం అనే రోగానికి వైద్యుడు ఉన్నారంటారా? లేదండి. ఈరోజు పాపముల నుండి విడిపించడం కోసం ప్రభు అయిన క్రీస్తు లోకానికి వచ్చాడు. అది ప్రపంచం మొత్తం చెప్తా ఉంది. ఈరోజు క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా, నువ్వు పొలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఏది కొనాలన్నా అంటే ఈరోజు దేవుని మాటను వింటున్నాం. తల్లి, చెల్లి, అక్క, అన్న, క్రీస్తు లోకానికి వచ్చినాడని, ఆయన చనిపోయినాడని, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచినాడని, మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడని ఈరోజు అందరూ యెరూషలేము ప్రాంతం వెళ్ళి ఆ సమాధిని చూసొస్తా ఉన్నారు. ఖాళీగా ఉంది యేసు ప్రభు సమాధిని. దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో సమాధిలో ప్రభు లేడు, ఆయన లేచినాడు. లేచి తన శిష్యులకు కనపడినాడు, ప్రజలందరికీ కనపడినాడు, తన పిల్లలందరినీ బలపరిచినాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన బాగు చేయాలనే తన వాక్యాన్ని నీ ఎదుటికి పంపించాడు. నువ్వు ఆయన వాక్యం అంగీకరించి ఆయనను చేర్చుకుంటే నీకు మేలుంది. వాక్యాన్ని అంగీకరిస్తే నీకు మేలుంది. జీవములో నువ్వు ప్రవేశిస్తావు. మరణాన్ని నుండి తప్పించబడతావు. నరకాగ్ని నుండి తప్పించబడతావు. మరొక మాట రండి, దైవ గ్రంథంలో నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాట 49వ వాక్యం 49. అందుక ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను. ప్రియులారా, ఒక కుమారుడు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చావు బ్రతుకులు అల్లాడిపోతున్నాడు. ప్రభు అంటున్నాడు, ప్రభువుని ప్రేమతో పిలుస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రధాని అని రాయబడింది. ప్రభువా, నా కుమారుడు చావక ముందే నువ్వు రాయి అని ప్రభువును బ్రతిమలాడుతున్నాడు. ఆయనకు ఆ ప్రధానికి అర్థమైంది ఏంటంటే, ప్రభు వస్తే నా కుమారుడు చావులో నుండి బయటపడతాడు. చపలోడు దేవుని నామని మహింపడు. ప్రభు ప్రాణములను కాపాడేవాడు, నీ ప్రాణము కోసం బలైపోయినవాడు, నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటించేవాడు. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రధానికి ఉన్న ఆలోచన ఏమిటంటే, నా కుమారుడు చావు బతుకులో మధ్యలో ఉన్నాడు. నేను ఇప్పుడు ప్రభు తప్ప నాకు ఎవరు దిక్కు లేదు. నా డబ్బు తీసుకెళ్ళి బాగు చేయమంటే ఎవరు బాగు చేయలేరు. తన ఆలోచన చూసారా? నా డబ్బు నన్ను, నా కుమారుణ్ణి బ్రతికించలేదు. ఈరోజు ప్రియులారా, ప్రభుని గుర్తుపట్టాడు. ప్రభు బ్రతికించగలడని గుర్తుపట్టాడు. ఈరోజు నువ్వు కూడా గుర్తుపట్టగలిగితే ఆ ప్రభువుని చేర్చుకుంటే నీవు, నీ కుటుంబం బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఆయన మరణించిన తిరిగి లేపుతానన్నాడు. చపలోడు దేవునామని బిగ్గరగా సంతోషంగా చెప్పకూడదు. మరణములను విరిచినాడు ఆయన. నేను ప్రకటిస్తున్న దేవుడు మరణములను విరిచి నిన్ను జీవంలోనికి దాటింపు చేయడానికి ఆయన వచ్చాడు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, రండి. 50వ వాక్యం యేసు ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసుతో తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను.
వాస్తవానికి అయ్యా నీకు ఎంత డబ్బులు కావాలని అంత ఇస్తాను, నా కుమారుని బ్రతికి అయ్యా అని చెప్పేటోళ్ళు ఉన్నారు. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందేనయ్యా అని గోసాడే వాళ్ళు ఉన్నారు. ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఏదన్నా వైద్యము తేడా ఉంది అనుకోండి, ఇక్కడ మా వల్ల కాదు, ఇంకా మా వల్ల చేతులు దాటిపోయింది, ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకుపోండి, వేరే ఊరు తీసుకుపోండి, టౌన్ తీసుకుపోండి చెప్పినారు అనుకో, కాళ్ళు ఎలా పడయ్యా, ఎలా కొలగా నువ్వే బ్రతికించయ్యా. ఆడి దాకా పోయేదాకా బ్రతుకుతాడో బ్రతకడో తెలియదు కాబట్టి నువ్వే బ్రతికించాలయ్యా. అయ్యా ఏమైనా పర్లేదు, నువ్వే ట్రీట్మెంట్ చేయాలి, చాలాసార్లు కాళ్ళు ఎలా పడతారు. అయితే ప్రభువుని ఈ ప్రధాని ఇంకేమాత్రం కూడా సందేహం లేదు, ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఖచ్చితంగా బ్రతుకుతాడు నా కొడుకు. చబలోడు దేవుని నామని మహింపడతాడు. ఇంకేమాత్రం కూడా సందేహం లేదు తనలో. అంటే ప్రభు మాట నమ్మాడు, ప్రభు దగ్గరికి నమ్మి వచ్చాడు, నమ్మి వచ్చిన తర్వాత ప్రభు మాట తీసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతుకుతాడంతే. నమ్మాడు. నిజంగా అక్కడ జరిగినటువంటి మనం చదవగలిగితే 51వ వాక్యం, అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. చప్పటి దేవునామని మహింపడతాడు. ప్రభు మాట శక్తి కలిగినది. ఆయన మాట పలికితే చాలు అక్కడ కార్యాలు జరుగుతాయి. ప్రభు ఉన్నది ఒక స్థలంలో, వాళ్ళ కుమారుడు ఉన్నది ఒక స్థలంలో. తండ్రి పరుగున ప్రభు దగ్గరికి వచ్చాడు, చావు బతుకులలో ఉన్నాడని. వచ్చేసరికి ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళిపో, నీ కుమారుడు బాగుపడతాడు. ప్రభువా నా కుమారుని బ్రతికించండి, నువ్వు వెళ్ళిపో. పోతుంటే మార్గ మధ్యంలోనే తన దాసులు ఎదురొచ్చి చెప్తున్నారు, ఏం పర్లేదు, నీ కొడుకు బ్రతికినాడు. సభలోడు దేవుని నామాన్ని మహింపడతాడు. యేసు ప్రభు బ్రతికించేవాడు. ఆయన చనిపోయింది నిన్ను నన్ను బ్రతికించటం కోసమే. ఆయన మరణించింది నిన్ను నన్ను బ్రతికించటం కోసమే. ప్రతి ఒక్కరిని బ్రతికించటం కోసమే ఆయన మరణించాడు. ఆయన మరలి తిరిగి లేచాడు. లేచిన యేసుక్రీస్తు ప్రభు, నువ్వు ఎక్కడ 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తా ఉన్నాడు. నువ్వు కన్నీరు గార్చి నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోగులను బాగు చేస్తాడు. నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుత కార్యాలను చూస్తావు. సభలోడు దేవునామాన్ని మహింపడతాం. ఈరోజు నీ జీవితంలో మేలు జరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయటమే. నువ్వు ఎప్పుడైతే మేలు కావాలని నువ్వు అనుకుంటున్నావో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క కన్నీటి బాష్పం తుడుస్తాడని ప్రకటిస్తున్న యేసయ్య. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అక్కడే రాయబడిన మాట మనలో చూద్దాం. 52వ వాక్యం, ఏ గంటకు వాడు బాగుపడ సాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పి. 53వ వాక్యం, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక అతడును తన ఇంటి వారందరూ నమ్మిది. చప్పలోడు దేవుని నామని తను నమ్మటమే కాదు, ఇప్పుడు మొదటిగా విశ్వాసం తనకే ఉంది. నమ్మకం పెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. తన కుమారుడు బాగుపడాలని ప్రభు చెప్పాను, వెళ్ళు బాగుపడతాడన్నాడు. పోయి చూసేసరికి మార్గ మధ్యంలోనే ఎదురొచ్చి దాసుడు చెప్పారు బాగుపడినాడని. ఎప్పుడు బాగుపడినాడంటే నిన్న 1 గంటకు. ప్రభు చెప్పింది 1 గంటకే. సపరేట్ దేవుని నామని మహింపడు. నిమిషాల మీద కార్యాలు జరిగినాయి. ప్రియులారా, ఈరోజు పాపములో బ్రతుకుతున్న మానవులని దేవుడు అంటున్నాడు, నువ్వు జీవించుతున్నావన్న పేరున్నది కానీ నువ్వు మృతుడివే. పేరుకు బ్రతుకుతున్నావు కానీ నువ్వు పాపములో చచ్చిన స్థితిలో ఉన్నావు. ఈరోజు చచ్చిన స్థితిలో నుండి దేవుడు బ్రతికించడానికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మీరు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఈరోజు దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏముందంటే మానవులను బ్రతికించడమే. మానవులు జీవములోనికి ప్రవేశించడానికే దేవుని ప్రణాళిక. దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించను కాగా తన ఆయన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. దైవ కుమారుని లోకానికి అనుగ్రహించింది ఎందుకంటే నువ్వు నశించిపోకూడదని.
నువ్వు జీవంలో ప్రవేశించాలని, ఆ మరణాన్ని నువ్వు తప్పించుకోవాలని. అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతనకరమైన స్థలం ఉంది, అందులో పడితే నువ్వు బయటికి రాలేవు. అక్కడ తప్పించే దిక్కు ఎవరు ఉండరు. ఏడుపును మహారోధన ఉంటుంది, అది యుగాలు కాలే అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో నుండి తప్పించబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఈరోజు సువార్త వినిపిస్తున్నాడు. చపలోడు దేవుని నామమున మహింపడు. ప్రభువును నమ్మితే నీకు మోక్షం ఉంది, ప్రభువును నమ్మితే నీకు పరలోక రాజ్యం ఉంది. ఆయన ప్రజల మానవులందరి కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు.